ఎక్కువగా ఈ న్యూమోనియా అనేది ఏ పిల్లల్లో వస్తుంది? పోషకాహార లోపం అంటే తక్కువ బరువున్న పిల్లలు. వాళ్ళ వయసు కన్నా తక్కువ బరువున్న పిల్లలు మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్స్ అంటాం. వాళ్ళలో వ్యాధిత్వ శక్తి తక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. న్యూమోనియా పెద్ద పిల్లల్లో వచ్చేటువంటి కొన్ని రకాల లక్షణాల ద్వారా కూడా ఛాతీలో నొప్పి, కడుపు నొప్పి, నీళ్ళ విరేచనాలు, వాంతులు, జ్వరంతో పాటు దమ్ముతో పాటు ఈ లక్షణాలు కూడా వచ్చినట్లయితే ఎక్కువగా పెద్ద పిల్లల్లో మనం ఈ లక్షణాలు గమనించినట్లయితే అది న్యూమోనియా కూడా కావచ్చు. ఈ న్యూమోనియా వచ్చిన తర్వాత అది తీవ్రతరమైనటువంటి న్యూమోనియా, సివియర్ న్యూమోనియా అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనకు ఐవి ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ నరం ద్వారా మనము యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎన్ని రోజులు తీసుకోవాలి? ఆ జబ్బు యొక్క తీవ్రతను బట్టి సాధారణంగా 6 నుంచి 10 రోజులు ఇంట్రావీనస్ అంటే నరం ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ న్యూమోనియా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఉన్నట్లయితే ఏం జరగదు, ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో నుంచి పక్కటెములకు పాకుతుంది. పక్కటెముకు పాకినప్పుడు అంటే ఊపిరితిత్తులు పక్కటెముకు మధ్యలో ఉండేటువంటి ఒక స్పేస్లో అక్కడ నీరు చేరడం అంటే చీము చేరడం జరుగుతుంది. దాన్ని ఎంపైఎమా అంటారు. ఒక్కొక్కసారి ఎంపైఎమతో పాటు ఎయిర్ లీకింగ్ అయ్యి న్యూమోథొరాక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇది న్యూమోనియా యొక్క కాంప్లికేషన్స్. ఈ విధంగా డెవలప్ అయితే ఈ ప్రాణానికి చాలా ప్రమాదం. ఇది జరుగుతుంది. ఇంకోటి, ఈ న్యూమోనియా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, వ్యాక్సినేషన్. 2, పోషకాహారం. వ్యాక్సినేషన్ అంటే మనకు పుట్టుకతో 6వ వారము, 10వ వారం, 14వ వారం గవర్నమెంట్ 6వ వారం, 14వ వారంలో న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అని ఇవ్వడం 5 సంవత్సరాల లోపల మళ్ళీ బూస్టర్ డోస్ అనేది 1.5 ఇవ్వడం. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అంటే న్యూమోనియా నిరోధించగల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ న్యూమోనియా రాకుండా చాలా నిరోధించవచ్చు మనం. కాబట్టి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి తప్పనిసరి. ఇంకోటి, ఈ న్యూమోనియా కాంప్లికేషన్స్లో ఇదే చీము పక్కటెముకల ద్వారా నుంచి రక్తంలోకి పోవడం వల్ల కూడా సెప్టిక్ షాక్ అనేది వస్తుంది. దీనివల్ల అత్యంత ప్రాణానికి ప్రమాదమే విచారణ. కాబట్టి న్యూమోనియాను లక్షణాలు ఎవరైతే ఉన్నదో వాళ్ళు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి అత్యవసరం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎక్కువగా ఈ న్యూమోనియా అనేది ఏ పిల్లల్లో వస్తుంది? పోషకాహార లోపం అంటే తక్కువ బరువున్న పిల్లలు. వాళ్ళ వయసు కన్నా తక్కువ బరువున్న పిల్లలు మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్స్ అంటాం. వాళ్ళలో వ్యాధిత్వ శక్తి తక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇమ్యూనో డెఫిషియన్సీ. పుట్టుకతోనే వాళ్ళకు వ్యాధిత్వ శక్తి తక్కువగా ఉన్నట్లయితే వానలో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం. కాబట్టి కంపల్సరీగా పోషకాహారం తీసుకోవాలను, వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల న్యూమోనియా వచ్చే అవకాశాలను సాధ్యమైనంతలో తగ్గిస్తుంది.